నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైన మాటలు, ఎన్నో తెలియని విషయాలు ఛానెల్‌లో ప్రసారమవుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ మనం షేర్ చేయటం వల్ల మనకి ఆధ్యాత్మిక భావాలు కలగడమే కాకుండా, ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించిన విషయాలు ఆధ్యాత్మికంగా మనం ఏ విధంగా ఉండాలి, మన పండగల వెనకాల దాగి ఉన్న అంతరార్థం ఏమిటి, విశేషాలేమిటి అందరికీ తెలియచెప్పిన వాళ్ళమవుతాం. ఇక మనం పండగ మూడ్‌లో ఉన్నాం. సంక్రాంతి అంటే అందరికీ ఇష్టమైన పండుగే. ఎందుకంటే 4 రోజుల పాటు చక్కగా జరుపుకుంటాం కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా జరుపుకుంటారు. ఇక ముఖ్యంగా ఈ సంక్రాంతి సమయంలో మరో ముఖ్యమైన కార్యక్రమం ముగ్గులు. పండగలంటే పెద్ద పెద్ద వాకిల్లో ముగ్గులు నింపడం, ముగ్గులు వేసుకోవటం అన్నీ మనం చూస్తూ ఉంటాం. ప్రతి పండక్కి వేస్తాం. కానీ సంక్రాంతి అనే సంగతి మనం మాట్లాడేటప్పుడు రంగవల్లులు. అసలు ఎన్ని కలర్స్ వేస్తారంటే, అబ్బా! ఇన్ని కలర్స్ ఉన్నాయా నిజంగా అనిపిస్తుంది. మనం ఒక షాపింగ్‌కి వెళ్తేనే చీరలు చూస్తే ఈ కలర్ చీర ఉన్న కలరే కదా! మళ్ళీ ఏం తీసుకుంటాం అనుకుంటాం. కానీ మనకి వాకిట్లో ముగ్గులు ఇప్పుడు మనం దారి వెంట వెళ్తూ ఉంటే అసలు ఒక చూసిన కంటే ఇంకో చూడలేము అన్నట్టుగా ఉంటుంది. రంగి కమల గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ముగ్గులకి సంబంధించి ఎందుకు రంగవల్లులకి ఇంత ప్రాధాన్యత ఈ సంక్రాంతి సమయంలో? ఈ విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్కారం. శ్రీమాత్రే నమః. ముగ్గు రంగవల్లులు. ముగ్గులు రంగవల్లుల గురించి చెప్పాలి. చెప్పాలి. అసలు రంగవల్లులు ఈ రంగులు ఎందుకు అవును. సంక్రాంతికి ఎందుకు ఇంత ప్రాధాన్యత చెప్పండి? నేను చెప్పాను కదమ్మా ఇంతకు ముందే సూర్యుడికి సంబంధించినటువంటిది ఇది. అవును. సూర్యుని యొక్క గమనం చుట్టూ అతని చుట్టూ తిరిగేటువంటివి నవగ్రహాలు. హ్మ్. నవగ్రహాల్లో ఏదైనా బాలేదు అని చెప్పేసంటే, ఏదో బుధుడు బాలేదు అని చెప్పేసంటే పెసలివ్వండి, లేకుంటే గోధుమలివ్వండి, శనగలివ్వండి అని చెప్పేసంటారు. దాంతో పాటు ఆ కలరు బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వండి అని చెప్తుంటారు. హుహుహు. అట్లానే ఏ కలర్స్ అయితే మనకున్నాయో అక్కడ సప్త వర్ణాలు, ఆ వర్ణాలు మన ముగ్గులో కనిపిస్తూ ఉంటాయి. ఈ ముగ్గులు మన దేశంలో ఇక్కడ మన ప్రాంతంలో వేసేటప్పుడు కర్రల ముగ్గులు అని వేసేవాళ్ళు గీతలు పెట్టి పూర్వీకులు. హ్మ్. దాంట్లో సీతపోలు అని చెప్పేసి, గుమ్మడి పండు అని చెప్పేసి, పీటల ముగ్గు, తర్వాత తాంబూలం అలాంటి పేర్లు చెప్పేటువంటి వాళ్ళు పోలు పాటలు మనకు పెళ్ళిళ్ళలో పోలు అని చెప్పేసి చేస్తుంటారు. సదస్యం పోలు అని చెప్పేసి. హ్మ్. అప్పుడు సీతపోలే వేస్తారనమాట. అవి హ్మ్. ఇప్పుడు మనకు మళ్ళీ సంక్రాంతి అప్పుడు వేసుకుంటారు. తర్వాత చుక్కల ముగ్గులు ఎక్కువగా అటు తమిళనాడు సైడ్ వేస్తారు. హ్మ్. కానీ అటు వాళ్ళు ఇటు పెళ్ళిళ్ళ వలన, తర్వాత వివాహాలు, సంబంధాల వలన ఇటు వాళ్ళు అటు వస్తున్నారు, అటు వాళ్ళు ఇటు వస్తున్నారు గనక మన కర్రల ముగ్గులు వాళ్ళు వేసుకుంటారు. అటువైపు ఉన్న చుక్కల ముగ్గులు, ఈ చుక్కల ముగ్గులు అంటే మా చిన్నప్పుడు మనదంతా పోతున్నది మన ధర్మం అంటారు గానీ, ఇన్ని రకాల ముగ్గులు, ఇన్ని రకాలు లేవు. క్లాస్ రూమ్‌లో గూడా కొంతమంది కూర్చొని చుక్కలు పెట్టుకుంటూ నోట్‌బుక్‌లన్నీ పాడు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అవును. అప్పుడు ఇంటికొచ్చిన తర్వాత తల్లో, తండ్రో ఆ బుక్ చూస్తే దాని నిండా చుక్కల ముగ్గులే కనిపిస్తుండేవి. సంక్రాంతి ముందర వాళ్ళు అవును. ప్రాక్టీస్ అవును. చేసుకొని, ఆ బుక్ పెట్టుకొని ముగ్గుల ఇప్పుడేమో పోటీలు కూడా పోటీలు. ఉండేవి. ఇప్పుడు గూడానమ్మా హ్మ్. స్కూళ్ళలో నేను కాలేజీలో పనిచేసినప్పుడు ముగ్గుల పోటీలు మా కాలేజీలో పెట్టేవాళ్ళం. హ్మ్. హ్మ్. డిగ్రీ కాలేజీలో పిల్లలకు ప్రైజులు ఇచ్చేవాళ్ళం. తర్వాత ఇది పోకుండా ఉండాలి. ఈ పద్ధతి, ఈ కాన్సెప్ట్ మనకు ఉండాలి అని చెప్పేసంటే పిల్లలని ఎంకరేజ్ చేయాలి. తర్వాత కొన్ని ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు గూడా ముగ్గుల పోటీలు పెట్టేసి క్యాష్ అవార్డ్స్ అవి ఇస్తున్నారు హ్మ్. చక్కగా. హ్మ్. దాంట్లో గెలవాలి అనేటువంటి దానికి అందరికంటే మంచి ముగ్గు మనకుండాలి. ఆ ముగ్గులో ఏముంటుంది? పొంగలి వేసుకొని మనం సూర్యుడికి వేడి వేడి పొంగలి పొయ్యి మీద నైవేద్యం పెడతాం. అవును. ఎందుకు పెడతాం అంటే అతనే వేడి. హ్మ్. హ్మ్. మిగతా దేవతలకు పెట్టినప్పుడు ప్రసాదం చేసి చల్లారబెట్టి నైవేద్యం పెడతాం. హ్మ్. కానీ హ్మ్. సూర్యుడికి ఊరి బయట మన ఇంటి బయట గాని పెట్టి, ఒక కట్టెల పొయ్యి పెట్టి దాని మీద ఒక కుండ, ఆ కుండలో కొత్త బియ్యం, ఇక పాలు, తర్వాత చక్కెర, బెల్లం ఏదో ఒకటి వేసేసి అది పొంగుతూ ఉంటే సూర్యుడికి నైవేద్యం పెడుతుంటారు. హ్మ్. తీసుకో హ్మ్. స్వామి అక్కడెక్కడో ఉన్నావు నువ్వు, ఇక్కడ ఉన్నది తీసుకోమని. చెరుకు గడ పెడతారు ఆ ముగ్గులలో. హ్మ్. తర్వాత ఎన్నో రకాల వాళ్ళ క్రియేటివిటీ పిల్లలు ఏమేం చేయాలో అది చేస్తారు. కొన్ని కొన్ని ఇళ్లలో బొమ్మల కొలువు గూడా పెడతారు. అవును. బొమ్మల కొలువు పెట్టేసి బొమ్మలను గూడా పిల్లలకు తాంబూలం ఇప్పించాలి అంటే హ్మ్. హ్మ్. వాళ్ళకు గురుబలం బాగా ఉండాలి ఎవరికైనా. గురుబలం అంటే బుద్ధిబలం. హ్మ్. బుద్ధిబలం బావుంటే బుద్ధిని బట్టే మనసు ఏ రకాలైన పనులైనా చేయిస్తుంటది. హ్మ్. అందుకని జెప్పేసి శనగలు నానబెట్టేసి, శనగలు, తాంబూలము, తర్వాత ఏదన్నా ఒక రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకిస్తూ ఉంటే, వీళ్ళు గూడా వచ్చేవాళ్ళు గూడా పిల్లలు బొమ్మల కొలువు పెట్టుకుంటున్నారని జెప్పేసి, వాళ్ళు గూడా ఒక కొత్త బొమ్మ తెచ్చి వాళ్ళకిస్తుంటారు. హ్మ్. మట్టి బొమ్మలు అవి ఎగ్జిబిషన్‌లో అక్కడ దొరుకుతుంటాయి గదా! హ్మ్. ఆ రకరకాల బొమ్మలు కొనిపెడతారు. పిల్లలు ఎవరైనా వస్తే మిగతా దేశాల్లో మనం జూస్తుంటాం. వాళ్ళేదో థాంక్స్ గివింగ్ డే అని ఇంటి ముందరికొస్తే వాళ్ళందరికీ చాక్లెట్‌లు పెడుతుంటారు. హ్మ్. కానీ హ్మ్. మనవాళ్ళు అట్లా వెళ్ళరు. మననే రమ్మని పిలుస్తుంటారు.
ఇక్కడ కల్చర్ అలాంటిది. మా ఇంటికి మీరు పేరంటానికి రండి అని పిలుస్తుంటారు. అందుకని ఆ పేరంటానికి చూసినప్పుడు ఆ పిల్లలు చేసినటువంటిది ముందు ఏదో కైలాసం పెడతాడు, వైకుంఠం పెడతాడు, బ్రహ్మలోకం పెడతాడు, అన్ని పెట్టిన తర్వాత చివరికి ఇవన్నీ పెడుతుంటారు కనుక ఆ ముగ్గులలో ఆ విధమైనటువంటి రంగులు నింపుతూ చక్కగా వేళ్లకు మన చెప్పాను కదా వ్యాయామం. ఆ మగపిల్లలంటే బయటకు వెళ్తారు, ప్లే గ్రౌండ్లో ఆడుకుంటారు. ఆడపిల్లలకు ముగ్గులు పెడుతూ ఉంటే, వంగి ముగ్గులు పెడుతుంటే వాళ్ళకు ఒంటికి ఆ చలి అంటే గర్భం దాల్చేటువంటి ప్రదేశం నడుములో ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళు బతుకమ్మలు ఆడడం ఒకటి, వర్షాకాలం పోగానే ఇప్పుడు ఇది చేయడం ఒకటి అన్నమాట. స్త్రీలకు చాలా ఇంపార్టెంట్ది నడుము గట్టిగా ఉండాలి అని చెప్పేసి. అందుకే నడుము గట్టిగా ఉండడానికి ఎన్నో రకాల ప్రసాదాలు పలహారాలు కూడా తినిపిస్తుంటారు ఆడపిల్లలకు. తను రజస్సులైనప్పటి నుండి కూడా వాళ్ళు కేర్ తీసుకుంటుంటారు ఇళ్లలో. తర్వాత వేళ్ళకి ఎక్సర్సైజ్ కావాలి. వేళ్ళు కొంకర్లు పట్టుకుపోతుంటాయి, చలి ఎంత పెడుతుంది చలికి. అందుకని ఈ ముగ్గులు తీసేసి మాటికి పెడుతుంటే ముగ్గులతో చకినాలు పోస్తుంటాయి మధ్యాహ్నం పూట. ఈ వేళ్లకు ఎక్సర్సైజ్ అన్నమాట. పళ్ళకి ఎట్లా తినడానికి ఎక్సర్సైజ్, వేళ్లకు కూడా ఈ పళ్ళు చేయడం ఎక్సర్సైజ్ అన్నమాట. అందుకని సూర్యగమనాన్ని బట్టి అక్కడ సూర్యుడికి ఏ రంగులు తన చుట్టూ తిరుగుతున్నాయో ఈ ముగ్గులు కూడా అలాంటివి వేస్తుంటారు. ముగ్గులలో కూడా ఎన్నో రకాలైనటువంటి ముగ్గులు ఉంటాయి. వాటికి ప్రైజులు ఇవ్వడం చేయడం మనం చూస్తున్నాం కనుక ముగ్గుల యొక్క అంతరార్థం ఇదన్నమాట. రైట్. సో మీరు చక్కగా పిల్లలకి ఎక్సర్సైజ్ గురించి చెప్పండి ముందు. ఈ మధ్య కాలంలో పిల్లలకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ముగ్గులు చూడటానికి ఇంట్రెస్ట్ గా ఉంది, కానీ పని చేయాలి అంటే మాత్రం ఇప్పుడు ఇంతసేపు కూర్చొని దీనికి ఒక టైం స్పెండ్ చేయాలా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అలా కాదు, దీని వెనకాల ఉన్న అంతరార్థం ఇది అని ఒక ఇంట్లో అమ్మాయి ఇంకొక ముగ్గు పెట్టుకుంటూ పోతే రథం ముగ్గు అని ఉంటుంది. రథ సప్తమి వరకు ఒక ముగ్గుకు ఒకటి అక్కడ అతికిస్తే ఇంకొక అమ్మాయి తీసుకొని వెళ్ళిపోతుంది. ఊరి బయట వరకు రథం పట్టుకొని వస్తున్నాం స్వామి, ఈ రథంలో ఎక్కిరా, నీ రథం కాదు, ఈ రథానికి రా, భూమి మీదకి రమ్మని పిలవడం, కిరణాలను కిందికి పిలవడం. అందుకని ఈ మధ్య పిల్లలు నేను వస్తుంటే చూసాను, సెల్ ఫోన్ లో చూసుకుంటూ ముగ్గులు వేస్తున్నారు. బుక్కులు పెట్టుకునే వాళ్ళం మేము అప్పుడు, ఇప్పుడు సెల్ ఫోన్ లో పెట్టుకున్నారు. రైట్. అలా ముగ్గులకి సంబంధించి ఆ ప్రాధాన్యతను వివరిస్తూ తల్లిదండ్రుల్ని కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. పిల్లలు కూడా చక్కగా అందరితో కలిసి ఆటపాటల మధ్య పోటీతత్వం, ఒక రకమైన పోటీతత్వం, పక్కన వాళ్ళకన్నా మంది ఇంకా అందంగా కనిపించాలన్న పోటీతత్వం పెంచుకొని చక్కగా ముగ్గులు వేసుకోండి. అందరూ ఆనందంగా జరుపుకోండి పండుగని. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.